మొత్తం మీద నిన్న కాక్రోచ్ జనతా పార్టీ అక్కడ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. అయితే వాళ్ళు ఏమడుగుతున్నారు, ఏదైతే నీట్ పరీక్షను మొత్తం ఆగమాగం చేసిర్రు, పేపర్ లీకేజ్ అయింది. సిబిఎస్ఈ పరీక్షలు అడ్డగోలుగా పెట్టినరు, చాలామంది పిల్లలకు లక్షలాది మంది పిల్లలు బాధపడతా ఉన్నారు. ఇట్లా రకరకాలుగా మొత్తం కూడా వ్యవస్థనంతా కూడా నాశనం చేస్తున్నటువంటి మంత్రి పదవి ఆయనకు ఉండాల్సిన అవసరం ఏముంది, అందుకు ఆయనను కాపాడాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీ అడుగుతూ ఉంది. మొత్తం మీద భారీగా విద్యార్థులు ఇటు యువకులు అందరూ కూడా భారీగా హాజరైనరు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు కూడా హాజరైనరు తీర్మానం ఆదేశాల మేరకు. అయితే మొత్తం మీద ఎందుకు అంటే ఇటువంటి అలజడి వస్తూ ఉంది అంటే నాయకుల్లో మార్పు రానంత కాలం. ఇవాళ ఏంది 15వ తారీఖు. 15వ తారీఖు అంటే ఏంటిది, 12వ తారీఖు నాడు పాఠశాలల పునఃప్రారంభం ఉంటుంది. అయితే 12వ తారీఖు కాదు 15వ తారీఖు పెడదాం, ఒక్కరోజే సెలవు ఉంది మధ్యలో, మళ్ళీ తర్వాత 2 రోజులు సెలవు మళ్ళీ హాలిడేసే ఉన్నాయి కాబట్టి 15వ తారీఖు పెడదామని చెప్పేసి ఇవాళ స్కూళ్ళు రీఓపెన్ అవుతున్నాయి విద్యా సంస్థలు. మరి పాఠశాలలు రీఓపెన్ అవుతా ఉంటే ఇప్పటి వరకు ఫీజుల నియంత్రణకు సంబంధించి ఇప్పుడు ఇవాళ వెలుగుదిన పత్రికలో కథనం వచ్చింది. ఏది ఫీజుల నియంత్రణ చేస్తారు, మొత్తం కూడా సూపర్ డూపర్ అయిపోతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే విద్యార్థులకు ఈ ఫీజుల భారాన్ని తగ్గిస్తారు, తల్లిదండ్రులకు చాలా మేలు జరుగుతుందనే కథనం అనిపిస్తుంది. ఎప్పుడు స్కూళ్ళు అంటే జూన్ 12వ తేదీనే పాఠశాలలు ప్రారంభమైతేనే ముందే తెలుసు. మరి జూన్లో పాఠశాలలు ప్రారంభమైతే ఈ ఫీజుల దోపిడీ ఉందని కూడా తెలుసు. ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు మొత్తం కూడా నాశనం చేస్తున్నాయి, భ్రష్టు పట్టిస్తున్నాయి, తల్లిదండ్రులను పీక్కొని తింటున్నాయి అని చెప్పేసి కూడా తెలుసు. కానీ ఇప్పటి వరకు దానిపైన నియంత్రణకు సంబంధించి ఏది లేదు, ఆలు లేదు, సూలు లేదు. ఇప్పుడు దొంగలు పడ్డాక 6 నెలలకి ఏదో మురిగినట్టు ఇప్పుడు స్కూళ్ళు స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఫీజుల నియంత్రణ చేస్తామని ప్రకటనలు అవి. ఇక ఈసారి కాదండి వచ్చేసారి చూసుకుందాం. ఇక ఎప్పుడైనా కానీ ప్రతి సంవత్సరం ఇట్లా ఉంటుంది కథ అంతా కూడా. అదే తెలంగాణ ఇక్కడ పక్కకున్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో కొత్తగా ముఖ్యమంత్రి అయ్యిండు విజయ్, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిండు. ఆ విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయం ఎట్లున్నది, పేద పిల్లల తల్లిదండ్రులకు భరోసానిచ్చే విధంగా ఉంది. 26,000 ఫీజు దేనికి దాటొద్దుగా, ఏది ఇంటర్మీడియట్ కూడా 26,000 ఫీజు దాటొద్దు సంవత్సరానికి, అంతకంటే రూపాయి ఎక్కువ ఉండడానికి వీల్లేదు. ఈ టైలు బెల్టులు ఇవన్నీ కూడా కలుపుకొని ఇంకా. కాబట్టి మరి ముందస్తుగా ఆలోచన చేయాలి, ముందస్తుగా ఒక ప్రణాళిక ఉండాలి. తర్వాత పిల్లలకు తల్లిదండ్రులు నిజంగా కూడా చాలామంది పిల్లలు అసలు ఆగమాగం, అసలు దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. తల్లిదండ్రులు స్కూల్లో జాయిన్ చేయాలంటే పిల్లల్ని అసలు వాళ్ళ బాధ కాదుగా, ఎక్కడి నుంచి అప్పు తేవాలి, ఏం కథ, లక్షల ఫీజులు, ఎల్కేజీ యూకేజీలకు కూడా లక్షల ఫీజులు. అది ఎక్కడి నుంచి తేవాలి, ఏం కట్టాలి, ఏంది పరిస్థితి ఏందని మొత్తం కలత ఎంత ఉన్నారు తల్లిదండ్రులు, బయటకు చెప్తలేరు. ఇదే గవర్నమెంట్ స్కూల్కి పంపిద్దామంటేనేమో గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే ఇజ్జత్ తక్కువ, అటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే పెచ్చులుడు పడుతున్నాయి, రకరకాలుగా ఇట్లా జరుగుతూ ఉంది. ఆడ సరిగా పాడేది చదువు చెప్పరనేటువంటి ప్రచారం కూడా చేస్తున్నారు. దీంతో గవర్నమెంట్ స్కూల్కి పంపలేక, ప్రైవేట్ స్కూల్కి పంపాలంటే ఫీజులు కట్టలేక, ఏం చేయాలనో అర్థం కాక తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో, తీవ్రమైనటువంటి మానసిక క్షోభకు గురవుతున్నారు. ఈ ఫీజు నియంత్రణ చేసే పెద్ద విషయం అదేమన్నా, ప్రైవేటు విద్యా సంస్థలకు, ఇక్కడ కార్పొరేట్ విద్యా సంస్థలకు మొత్తం దోచిపెట్టాలని ఎందుకు భావిస్తున్నారు? దీనిపైన ఎందుకు కనీసం పట్టించుకోవట్లేదు? విద్య తర్వాత వైద్యం మా ప్రధాన లక్ష్యం, ప్రధానమైనటువంటి ఎజెండా అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. మరి అంటున్నారు కానీ చేతులలో చూపించాలి కదా, అది బడ్జెట్లో కేటాయింపులు జరగాలి కదా, దానికోసం జరిగాయి. అట్లా జరగకుండానే మళ్ళీ ఇట్లా చెప్తూ ఉంటారు అన్నమాట.
కాబట్టి ఈ ఫీజుల నియంత్రణ, అందుకనే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 రావాలని చెప్పేసి తీర్మానం వలన డిమాండ్ చేస్తూ ఉన్నాడు. తర్వాత ఇదివరకే ధర్నా చౌక్లో భారీ ధర్నా నిర్వహించారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో. అంటే ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది, ఎందుకు అంటే 17 సంవత్సరాల నుంచి విద్యా హక్కు చట్టం 2009 వచ్చి 17 ఏళ్ళ, 17 ఏళ్ళ నుంచి అతి లేదు గతి లేదు. ఇప్పుడు చేస్తే ఎవరన్నా అడుగున్నారా? అట్టెట్లయితారంటారు ఎవరన్నా? అటువంటి పరిస్థితి ఉన్నదా? మరి ఎందుకు చేస్తలేరు అంటే మన నాయకులకు చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు భట్టి విక్రమార్క అప్పుడు ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో మొత్తం గట్టిగా మాట్లాడిండు ఆయన. ఏమని, ఇంత అన్యాయం ఉంటుందా ఫీజుల నియంత్రణ కానీ, లేకపోతే ఇక్కడ పిల్లలకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్టు విద్యా హక్కు చట్టాన్ని 2009 ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదని చెప్పేసి గట్టిగా నిలదీసిండు. మరి నిలదీసిన ఆయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి దగ్గరనే విద్యాశాఖ ఉన్నది. ఎవడు అడ్డుకుంటున్నాడు ఇప్పుడు? ఎందుకు చేస్తలేరు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, తర్వాత అధికారంలోకి వచ్చినాక ఒక మాట ఉంటుంది. అట్లా ఉండొచ్చా? అంటే నాయకులకు చెల్లుతుంది అన్నమాట అట్లా. కాబట్టి విద్యా హక్కు చట్టం 2009 ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దీంతో ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీ, ప్రైవేట్ విద్యా సంస్థలు కాదు కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీ అయిపోతుంది ఆటోమేటిక్గా. మనం తీసుకునే నిర్ణయాల బట్టి ఉంటాయి. ప్రజలు అధికారం చేతిలో పెట్టింది ఎందుకు? మాకేదో మంచి చేస్తాడు, మాకేదో మంచి ఎట్లా ఏమైనా ఉపయోగపడతాయని చెప్పి చేస్తారు. కాకపోతే దాని గురించి పట్టించుకుంటలేరు. కాబట్టి 100% విద్యా హక్కు చట్టం 2009 ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇక్కడ ఫీజుల నియంత్రణ అంటున్నారు. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఫీజుల నియంత్రణ అంట. ఇక ఆటోమేటిక్గా ఆల్రెడీ కట్టేటోళ్ళు కట్టేసిండ్రు, ముట్టేపేటోళ్ళు ముట్టేపేసిండ్రు, అంతా అయిపోయింది, సెట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫీజుల నియంత్రణ మేము సూపర్ డూపర్ చేస్తున్నాం. ఇటువంటి కథలు.